This video is brought to you by AKS IAS. Hello everyone, welcome to AKS. My name is Dinesh DVD. రోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ ఉన్నాము. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో పర్టికులర్ హిందూ పేపర్ మీద బేసిస్ అయి ఉంటుంది. హిందూ అండ్ బిగ్ స్టాండర్డ్ పేపర్స్ అండ్ అఫ్ కోర్స్ మిగతా పేపర్స్ అన్ని కరెంట్ అఫైర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మోర్ ఇన్సిస్టెన్స్ ఆన్ బిజినెస్ స్టాండర్డ్. సో దిస్ విల్ బీ ఏ హాఫ్ అన్ అవర్ సెషన్స్ రఫ్లీ. మీ డౌట్స్ ఉన్న కామెంట్ సెషన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో ఆ డౌట్స్ని ఇంక్లూడ్ చేసి కరెంట్ అఫైర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో మీరు మీ డౌట్స్ని బిఫోర్ ఈవినింగ్ 9 o'clock కనుక అడిగినట్లయితే 9-10, సో దట్ ఐ కెన్ ఇంక్లూడ్ దోస్ డౌట్స్ క్లారిఫికేషన్స్ ఇన్ ద నెక్స్ట్. సో విల్ గో ఇన్ టు దిస్. సో మొన్న వచ్చిన నిన్న అండ్ టుడే కరెంట్ అఫైర్స్లో డైరెక్ట్ ట్యాక్సెస్ రెవెన్యూస్ డిఫై లాక్డౌన్ జంప్స్ టు 36.6% ఇన్ ఏప్రిల్. అంటే కోవిడ్ టైంలో హౌసెస్కి లాక్డౌన్ అయిపోయి ఇండస్ట్రీస్ అండ్ ద సేమ్ టైం రెవెన్యూ జనరేషన్ మొత్తం ఆగిపోయినప్పటికీ డైరెక్ట్ ట్యాక్సెస్ మాత్రం ఆల్మోస్ట్ 36% అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. సో అంటే లాక్డౌన్ సెవెన్ చేయట్లేదా, ఇండస్ట్రీస్ అని నడుస్తున్నాయి అని అర్థం కాదు. వెన్ కంపేర్ లాస్ట్ ఇయర్, బికాస్ మనం ఎవ్రీ క్వార్టర్లీ మనం డేటా తీస్తాం కాబట్టి లాస్ట్ క్వార్టర్తో 2018-19 క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ 2020 క్వార్టర్కి ఆల్మోస్ట్ 36% పెరిగింది. అఫ్ కోర్స్ నెక్స్ట్ క్వార్టర్ కల్లా ఈ జంప్ కాస్త స్లంప్ అయిపోద్ది. నీడ్ టు వర్రీ అబౌట్ దట్. డిస్పైట్ ద నేషనల్ నెట్ లాక్డౌన్ అండ్ గ్రోత్ 36.6%. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ పెరిగింది, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కన్నా. ఎందుకంటే మన కన్జంప్షన్ లేదు, ప్రొడక్షన్ పక్కన పెట్టండి. వీఆర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు, మనం కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. కన్జంప్షన్లో నుంచి మనకు ఎక్కువగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జనరేట్ అవుతూ ఉంటాయి. కన్జంప్షన్ లేనప్పుడు, పీపుల్ దగ్గర పర్చేసింగ్ పవర్ లేనప్పుడు, పర్చేసింగ్ పవరిటీ లేనప్పుడు మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎలా వస్తాయి? మేబీ ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాయి. ఎప్పటికీ దిస్ క్వార్టర్ టిల్ ఏప్రిల్, అంటే లాస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కాకుండా అంతకుముందు చూసుకుంటాం. ఎందుకంటే మనం వన్ ఫైనాన్షియల్ క్వార్టర్ డిలేతో మనం రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంటాం కాబట్టి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్కి మన అసలు కథ తెలిసిపోద్ది, హౌ మచ్ వీ హ్యావ్ స్లంప్డ్ అని చెప్పేసి. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ మాత్రం ఎప్పుడుతూనే ఉంది. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫినామినా. బట్ ఇక్కడ చూడండి, బై రిపోర్టెడ్ ఎ మ్యాసివ్ 500% గ్రోత్ ఇన్ ద నెట్ ట్యాక్స్ కలెక్షన్స్. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్, అంటే ఇట్ మీన్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఇండియా ఈజ్ డూయింగ్ గుడ్. అఫ్ కోర్స్ కరోనా వైరస్ వల్ల మన ప్రొడక్షన్స్, మన కన్సంప్షన్స్, మన ఎకానమీ మొత్తం తగ్గిపోయినప్పటికీ కూడా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 500% ఇంక్రీజ్ అయింది గ్రోత్. ఇదంతా ఎప్పటికీ ఈ రోజు, ఈ ఏప్రిల్, ఈ మార్చ్ ఇది కాదు, అంత ఫైనాన్షియల్ క్వార్టర్ది. ప్రతి 3 monthsకి మనం ఒక క్వార్టర్ అంటాం. ఫాలోడ్ బై బెంగళూరు అండ్ 60% గ్రోత్. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. వాట్ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్స్? ట్యాక్స్ తగ్గిపోతూ ఉంది, కన్జంప్షన్ లేనప్పుడు కనీసం జంప్ 36.6 అయింది. కానీ ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్ ఇయర్కి ఆల్మోస్ట్ అజంప్షన్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము, పేపర్ ప్రకారము 36.6% అయింది కదా ఈ ఫైనాన్షియల్ క్వార్టర్కి. నెక్స్ట్కి ఆల్మోస్ట్ అది 12% అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ మొత్తం స్లంప్ అయిపోతే నెగిటివ్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పారు. సో దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ గురించి. అండ్ హిందూ పేపర్లో వచ్చి స్పెషల్ ట్రైన్ టు జార్ఖండ్ చెక్స్ ఆఫ్. ఇక్కడ మనము గుర్తుకోవాల్సింది ఏ ట్రైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే మైగ్రేషన్స్ కోసం ఎన్ని ట్రైన్లు వేశారు, ఇటువంటి కరెంట్ అఫైర్స్ కాదు మనం గుర్తుపెట్టింది. ప్రాబ్లమ్స్ ఆఫ్ మైగ్రేషన్, లోకలైజేషన్ 2 ఆర్టికల్స్ కలిపిచ్చారు. స్పెషల్ ట్రైన్స్ అనేది ఒక సెక్టర్లో ఇచ్చారు. అండ్ దిస్ యూపీ బీహార్ మైగ్రెంట్స్ వాళ్ళ కోసం అని చెప్పి ఇంకో ఆర్టికల్, రెండింటిని కలిపి చెప్తున్నాను ఇక్కడ మీకు. ఒకటంటే అట్ ద మిడ్ లాక్డౌన్ మైగ్రేషన్ వర్కర్స్ ఆర్ ఫేసింగ్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. మైగ్రేషన్ ఎందుకంటే మనకు రూరల్ అర్బన్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. అర్బన్ మైగ్రేషన్ ఉంది, రూరల్ మైగ్రేషన్ అని. ఇండియాలో ఫేమస్ మైగ్రేషన్ ఆల్మోస్ట్ 13 crore పాపులేషన్ రీసెంట్గా వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారము రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఉంది. అది కూడా నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, బీమారు స్టేట్స్, అక్కడైతే ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ ఉండవో, పుష్ ఫ్యాక్టర్స్ ఎక్కువ, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. పుష్ ఫ్యాక్టర్స్ అంటాం. పుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా అర్బన్ ఏరియాస్లో ఆపర్చునిటీస్ మనల్ని పుల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో అటువంటి రూరల్ నుంచి అర్బన్స్కి వెళ్ళే మైగ్రేషన్స్ ఆల్మోస్ట్ 13 కోట్ల మంది ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి లాక్డౌన్ కేసెస్లో కానీ లేదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఇటువంటి కేసెస్లో రేషన్, మనకు వన్ రేషన్ కార్డ్ స్కీమ్ని మనం కొత్తగా తీసుకురావాలని ఆలోచిస్తున్నాము. సో ఆల్మోస్ట్ యూపీ బీహార్ ఏం చెప్పాయంటే మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ దగ్గర నుంచే తీసుకోండి, దానికి సంబంధించిన కాంపన్సేషన్ మా యూపీ బీహార్ అని చెప్తుంది. అలాగే ఇంకొన్ని స్టేట్స్ యాడ్ అయ్యాయి, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ యూ కూడా యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు కనుక మనం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మైగ్రెంట్స్. అంటే ఫ్యూచర్లో ఎటువంటి వచ్చినా సరే, ఫ్యూచర్లో ఎప్పుడైనా బంధులు కానీ లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల అందరూ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినప్పుడు ఈ వన్ నేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ దీనిలో ఇచ్చిన స్కీమ్ ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. ఒక ఫ్యామిలీ హెడ్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, మిగతా 3 మెంబర్స్ జార్ఖండ్లో ఉన్నారు. ఈ 3 మెంబర్స్ సంబంధించిన రేషన్ ఈ జార్ఖండ్లో తీసుకోవచ్చు, ఈ 1 పర్సన్కి సంబంధించిన రేషన్ బెంగళూరు కోవచ్చు. ఇటువంటి టైప్ ఆఫ్ వన్ రేషన్ కార్డు ఉంది. మనం ఇప్పుడు కేవలం పెడుతుంది ఏంటంటే ఒక రేషన్ కార్డు ఇస్తే ఆ రేషన్ సంబంధించిన అమౌంట్ ఆఫ్ షుగర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, ఆర్ ప్యాడీ ఆర్ వీట్ ఎనీథింగ్, అది ఆ పర్టికులర్ పర్సన్. కానీ డివిడెండ్ టైప్ లేదా డిసింటిగ్రేషన్ ఆఫ్ రేషన్ వన్ నేషన్ కార్డు ఉండాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇన్సిస్ట్ చేశారు. ఫుడ్ మినిస్ట్రీ రీసెంట్గా ఈ టైప్ ఆఫ్ అంటే ఇది ఫుడ్ మినిస్ట్రీ చెప్పింది, మేము చేస్తాము వన్ రేషన్ కార్డ్ అనేది. కానీ హిందూ పేపర్లో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం ఎప్పుడైనా సరే, డిస్ట్రక్టివ్ మెకానిజం కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. అది ఎలా అంటే ఇలా డివిడెండ్ టైప్లో చేయండి, ఇద్దరు ఒక ప్లేస్లో ఉంటే ఆ ఇద్దరికి సంబంధించిన రేషన్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి అది ఇచ్చేయండి, మిగతా ఆ ప్లేస్లో ఎక్కడ వాళ్ళు హోమ్ ప్లేస్లో ఎక్కడే ఉంటారో వాళ్ళకి ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నారు, 5 మెంబర్స్ 5 స్టేట్స్కి వెళ్ళిపోయారు. సో ఒక్కో పర్సన్కి ఒకే రేషన్ కార్డు ఉన్నా సరే అదర్ అనేబుల్, ఒక్కో పర్సన్కి ఎంతెంత ఇవ్వాలో అంతంత ఇవ్వండి, ఆ పర్టికులర్ స్టేట్స్ కన్సిడర్ చేస్తాయి. అలా చేస్తే మనకు ఫ్యూచర్లో మైగ్రేషన్ ప్రాబ్లం రాదు. అందరూ 13 కోట్ల మంది వాళ్ళ స్టేట్స్కి వెళ్ళాలని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఉంటాయని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇన్సిస్ట్ చేసింది. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అండ్ దట్ ఈస్ వాట్ లోకలైజేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ గురించి ఉంటుంది ఇదంతా కూడా. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ గైడ్లైన్స్ ఇష్యూడ్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ కోవిడ్ బయోమెడికల్ వేస్ట్. సో మనకు ఇప్పుడు వచ్చే వేస్ట్ అంతా కూడా బయో హజార్డస్ వేస్ట్. జనరల్గా మనం హౌస్ నుంచి డిస్పోజ్ చేసే వేస్ట్, సీవేజ్, స్లడ్జ్, ఫీకల్ మ్యాటర్, డ్రైనేజ్, ఇదంతా పక్కన పెడితే ఈ వేస్ట్ మనకు డైలీ యూజ్ చేసే వేస్ట్. కానీ బయోమెడికల్ వేస్ట్ మనకు తిరిగా వస్తుంటుంది, హాస్పిటల్ వేస్ట్ నుంచి జనరల్గా వస్తుంటుంది. కానీ ఇటువంటి క్రైసిస్ టైంలో, ఇటువంటి పాండమిక్ టైంలో బయోమెడికల్ వేస్ట్ అనేది కూడా అబ్నార్మల్గా ప్రొడ్యూస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ యూజ్, నెంబర్ ఆఫ్ డిస్పోజబుల్ బ్యాగ్స్, నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్, నెంబర్ ఆఫ్ సిర్స్ ఆల్మోస్ట్ 250% ఇంక్రీజ్ అయింది దాని యొక్క యూజెస్లో. సో ప్రొడక్షన్ వేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటిదాకా వీఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద పాజిటివ్ సైడ్, గ్రోత్ అవుతున్నాము, హాస్పిటల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, ఫార్మాస్యూటికల్ ఎక్విప్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని యూసిన తర్వాత డిస్పోజ్ కూడా చేయాలి. ఆ డిస్పోజల్కి తగ్గట్టు మెకానిజం ఇండియాలో లేవు ఇప్పటికీ. దెర్ ఆర్ నో సఫిషియంట్ డిస్పోజల్ మెకానిజమ్స్ ఇన్ ఇండియా. అరే లీవ్ అబౌట్ మెడికల్ వేస్ట్, ఇప్పటికీ ఇండియాలో నార్మల్ సెగ్రిగేషన్ ఆఫ్ కానీ, హౌస్ హోల్డ్ వేస్ట్ కానీ, ఫీకల్ మ్యాటర్కి నార్మల్ హౌస్ హోల్డ్ వేస్ట్కి వచ్చే డిఫరెన్సియేషన్ కూడా ఇండియాలో చేయట్లేదు. సో హ్యాండ్లింగ్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్, కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ట్రీట్మెంట్, డిస్పోజల్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఆఫ్ COVID-19 పేషెంట్స్ అండ్ సస్పెక్ట్స్, ఇది ఇండియాలో చాలా ప్రాబ్లంగా మారిపోయింది. దీని గురించి ఎవరు ఇన్సిస్ట్ చేయరు. కానీ హిందూ పేపర్లో మాత్రం దీని గురించి ఒక రాశారు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ దట్. మనకు బసల్ ఫంక్షన్ అండ్ హజార్డస్ వేస్ట్ ఒకటి ఉంది. బసల్ నార్మ్స్ వేర్ అండి. బసల్ నార్మ్స్ ఫర్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. అసలు కన్వెన్షన్ ఏమో హజార్డస్ వేస్ట్ ఉంటుంది. జనరల్గా మనకు వేస్ట్ డిస్పోజ్ నుంచి వరల్డ్లో మనకు 3 ట్రీటీస్ ఉన్నాయి. ఒకటి బసల్ కన్వెన్షన్ అండ్ హజార్డస్ వేస్ట్, ఒకటి స్టాక్ కన్వెన్షన్ అండ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఇది ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి, అండ్ మినమాటా కన్వెన్షన్ అండ్ మెర్క్యూరీ, ఇది మెర్క్యూరీ. ఈ టోటల్లో ఇది మెర్క్యూరీ కోసం అట్ ద సేమ్ టైం కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ కన్వెన్షన్ అండ్ హజార్డస్ వేస్ట్. I'll give you a 2 minutes background of what is bus function and hazardous waste. It is most inclusive global treaty. ప్రపంచంలో కల్లా వేస్ట్ డిస్పోజల్ ట్రీటీస్లో 107 కంట్రీస్ ఉండే అతిపెద్ద ట్రీటీ ఇది ఒక్కటే అనమాట. సో టైంలో అంటే యునైటెడ్ నేషన్స్లో ఫామ్ అయిన ట్రీటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీటీ. కాబట్టి ఈ ట్రీటీ ఉంది కాబట్టి అందరికీ, అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సముద్రంలో, నదులలో డిస్పోజ్ చేయ ఒక పర్టికులర్ స్ట్రక్చర్డ్ బ్యాగ్స్లో ఒక పర్టికులర్ రూల్స్ ఫాలో అయ్యి, ఒక స్టాండర్డ్స్ ఫాలో అయ్యారంటే థ్యాంక్స్ టు బసల్ కన్వెన్షన్. ఆల్రెడీ ఇది చేశారు కాబట్టి ఈరోజు మనం దాని బెనిఫిట్స్ ఎంజాయ్ చేద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆర్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ హ్యూమన్ హెల్త్ని, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం, నాట్ జస్ట్ హ్యూమన్ హెల్త్. అడ్వర్స్ ఎఫెక్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ జనరేషన్, మేనేజ్మెంట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ హజార్డ్ వేస్ట్. హజార్డ్ వేస్ట్ నుంచి వచ్చే కంటెంట్ యొక్క దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయడము, డిగ్రేడ్ చేయడము, దాన్ని మేనేజ్ చేయడము, ఎంత వేస్ట్ వచ్చింది. ఎందుకంటే మనం పేపర్స్లో, టీవీస్లో చూస్తాం కొన్ని హాస్పిటల్స్, కొన్ని డాక్టర్స్ దే ఆర్ డోజింగ్ ఇన్ ఓపెన్ డెఫికేషన్లో ఓపెన్గా దాన్ని డిస్పోజ్ చేయరు. దానివల్ల చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కంటామినేట్ అయిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం హెల్తీగా ఉండే ఎన్విరాన్మెంట్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్ ఎడ్యుకేషన్ లేకపోవడం కావచ్చు, లేకపోతే సరైన లేకపోవచ్చు, ట్రైనింగ్ లేకపోవచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పటి నుంచైనా సరే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ బసల్ కన్వెన్షన్. వీ హ్యావ్ టు అప్గ్రేడ్ ఇట్. దీన్ని అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి హిందూ పేపర్. అప్గ్రేడ్ ఎందుకు చేయాలి అంటే ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ మోర్ థింగ్. దిస్ పర్టికులర్ స్కీమ్ డస్ నాట్ అడ్రస్ మూవ్మెంట్ రేడియో యాక్టివిటీ వేస్ట్ గురించి ఈ పర్టికులర్ స్కీమ్, ఈ పర్టికులర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేయదు. అలాగే ఇట్ డస్ నాట్ బార్ కంట్రీస్
ఫర్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ వేరియస్ కేటగిరీ ప్లాస్టిక్ వేస్ట్. సో ప్లాస్టిక్ గురించి కూడా ఇది పెద్దగా పట్టించుకోదు. ప్లాస్టిక్ వేస్ట్ అది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ప్లాస్టిక్, లేకపోతే రెండు ప్లాస్టిక్, లేకపోతే డిగ్రేడబుల్ ప్లాస్టిక్, అటువంటి ప్లాస్టిక్స్ ఏది ఈ పర్టికులర్ స్కీమ్ ఈ పర్టికులర్ కానీ పట్టించుకోదు. ఈ రెండింటిని కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని కోవిడ్ నుంచి వచ్చే మన కరోనా నుంచే బయో రీమెడికేషన్ వేస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ బసల్ కన్వెన్షన్ని అప్గ్రేడ్ కొత్త స్కీమ్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో క్లియర్గా ఉంది. సో తీసుకురావాలి అని ఒక చిన్న ఆర్టికల్ ఉంది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నాను. అండ్ ప్రివెంటింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఫ్రమ్ డెవలప్డ్ టు లెస్ డెవలప్డ్ కంట్రీస్. సో జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ నుంచి జనరల్గా ఈ బయోమెడికల్ వేస్ట్ హాస్పిటల్స్ మొత్తం డెవలపింగ్ కంట్రీస్కి డంప్ చేస్తూ ఉంటాం. జనరల్గా మనం తీసుకున్నాం అనుకోండి, టు ద వెస్ట్ ఆఫ్ ఆఫ్రికా, ఐవరీ డీ కోస్ట్, ఘనా, ఈ గోల్డెన్ కోస్ట్ అని కూడా ఉంటాం, లేదా స్లేవ్ కోస్ట్ అని కూడా ఉంటాం. ఈ బయో రీమెడికేషన్ వేస్ట్ మొత్తం కూడా ఈ కంట్రీస్లో ఇక డంప్ చేస్తూ ఉంటాం. అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. అలాగే మనకు ఇండియాకి కూడా యుఎస్ఏ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కొంచెం బయో రీమెడికేషన్ వేస్ట్ వస్తూ ఉంటుంది. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్, దీన్ని ఎంకరేజ్ చేయకూడదు అని కూడా క్లియర్గా చెప్పారు. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఆర్టికల్, రెయిన్ విత్ గేల్ లాషెస్ సిటీ అని ఒక ఆర్టికల్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం వెదర్ మ్యాప్ని డైలెట్ చేయకపోవచ్చు, కానీ ఈవెన్ దో మే 2 డేట్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మనకు రిట్రీట్ ఆఫ్ మాన్సూన్స్ జరుగుతున్నాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ రిట్రీట్ అనేది జరుగుతూనే ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది జరగకూడదు. బై దిస్ ఈ రోజుకి అసలు మనకు వర్షం పడకూడదు. బట్ ఈ రోజు లాస్ట్ వీక్ కూడా వీ హ్యావ్ అన్ప్రెసిడెంటెడ్ అండ్ అన్వెల్కమ్ రైన్స్. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనుకోండి, ఎవరేం చేయలేరు, ఎందుకంటే ఖచ్చితంగా జనవరిలో వస్తుంది కాబట్టి. కానీ ది నాట్ ఎ టైమ్ ఫర్ రెయిన్ ప్యాటర్న్స్. అంటే ఐఎండి పూణే వెబ్సైట్లో ఏముందంటే, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇదంతా క్లైమేట్ చేంజ్ వల్లే జరిగిన కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే చూడండి, మన ఈస్ట్ మాన్సూన్ జనరల్గా లేక్ బైకాల్ నుంచి ఇట్లా ఈస్ట్ సైడ్కి, సౌతర్న్ సైడ్కి, ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళేటప్పుడు హిమాలయాస్ అని వీటిని అడ్డుకోవడం వల్ల ఐస్ ఫార్మేషన్ ఉంటుంది. ఇక్కడంతా నాన్ ఐస్ ఉంటుంది. కానీ కొన్ని ఏరియాస్ ఈస్ట్ ఆఫ్ హిమాలయాస్లో ఇక్కడ మౌంటైన్స్ యొక్క హైట్ తక్కువ కాబట్టి అక్కడ నుంచి ఈజీగా సర్పాస్ అవుతూ ఉంటాయి. ఇది పక్కన పెడితే దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ ఫర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎప్పుడో మనకు లోనే అయిపోయి ఉండాలి, కానీ ఇప్పటికీ ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ రిట్రీట్ ఫ్రమ్ ఇండియా, విచ్ ఈజ్ నాట్ ఎ గుడ్. ఇది మంచిది కాదు. దీనివల్ల చాలా నెగిటివ్ కాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బాగానే ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కదా అని, కానీ లోకల్ పాపులేషన్, లోకల్ అగ్రికల్చర్ ఫార్మర్స్కి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి అట్ ద సేమ్ టైం ఇది రబీ క్రాప్ యొక్క హార్వెస్ట్ సీజన్. ఈ హార్వెస్ట్ సీజన్లో వర్షకూడదు, అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ పడకూడదు, కానీ పడుతుంది. దాని అర్థం సంథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ప్యాటర్న్స్. ఇప్పుడు మనం కూల్గా ఉంది, సమ్మర్లో కూల్గా ఉంటుంటాం, కానీ సమ్మర్లో హాట్గానే ఉండాలి, వింటర్స్లో కూల్గానే ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా కానీ దట్ విల్ హ్యావ్ డిజాస్టర్ కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫినామినా అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది, రెయిన్ విత్ గేల్ లాషెస్ సిటీ. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఆర్టికల్, అడాప్ట్ కోబ్ ఫర్ 2000 and ఎలిఫెంట్ ఫర్ 1.75 lakh అని. అంటే ఇది ఆర్టికల్ అనమాట. బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జనవరిలో స్టార్ట్ చేశారు. అయితే జనవరి అంటే బిఫోర్ వైరస్ స్టార్ట్ చేసాము, బట్ ఇప్పుడు దీన్ని హైలైట్ చేశారు. ఎందుకంటే బన్నర్ఘట్ట బయాలజికల్ పార్క్లో యానిమల్స్ని దే ఆర్ ప్రొవైడింగ్ అడాప్షన్ అంటే మిస్పోవడం కాదు. ఇక్కడికి వచ్చి యూ కెన్ గివ్ ఫుడ్, యూ కెన్ ఆఫ్ దోస్ యానిమల్స్, యూ కెన్ వాలంటరీగా వచ్చి మీరు యానిమల్కి ఏం జరుగుతుంది, యూ కెన్ ట్రీట్ ఇట్ లైక్ యువర్ బేబీ. సో ఆ ఫెసిలిటీ బెంగళూరులో బన్నర్ఘట్ట బయాలజికల్ నేషనల్ పార్క్ వాళ్ళు ఇచ్చారు. బట్ ఇక్కడ ప్రాబ్లమే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ. క్లియర్గా ఆర్టికల్లో ఉందన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఫర్ మనీ, దిస్ ఈజ్ ఫర్ ఇంటరాక్ట్ పీపుల్. కామన్ మ్యాన్ అనేవాళ్ళు సో యానిమల్స్తో కానీ లేకపోతే నేచర్తో కానీ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఇటువంటి టైప్ ఆఫ్ స్కీమ్ అనేది క్లియర్గా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రిచ్ ఉంది, ఇట్ ఆల్మోస్ట్ ఒక 12,000 రూపీస్కి పర్ 1 yearకి యూ కెన్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ దిస్. సో డైలీగా మంత్లీ వచ్చి హౌ ఈజ్ యువర్ ఆస్ట్రిచ్, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో దట్ మీరు నేచర్తో ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్తో ఇది పెట్టారు, అంతే తప్ప ఈ యానిమల్స్ని తీసుకెళ్ళిపోవచ్చు అని కాదు. సో బెంగళూరులో వీ హ్యావ్ బన్నర్ఘట్ట నేషనల్ పార్క్. అలాగే కొన్ని సిటీస్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియాలో ఉండే నేషనల్ కావాలంటే ఇట్ విల్ టేక్ 2-3 hours సెషన్. బట్ సిటీస్లో ఉండే కొన్ని నేషనల్ మాత్రం ఇక్కడ ఇస్తున్నాను. ముంబైలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంది, బికాజ్ ఇవన్నీ కూడా యూపీఎస్సీ క్వశ్చన్స్, పాస్లో అడిగిన యూపీఎస్సీ క్వశ్చన్స్. అంటే దీన్ని బోర్వెల్లి నేషనల్ పార్క్ అని కూడా అంటాము. బోర్వెల్లి నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అంటాం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇది ముంబై సిటీ అనుకోండి, ముంబై సిటీ ఇలా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ముంబై సిటీ ఈజ్ బోర్వెల్లి నేషనల్ పార్క్, హాఫ్ ఆఫ్ ద సిటీ ఈజ్ వాట్ యూ సీ ద ప్రెసెంట్ ముంబై సిటీ. సో ముంబై పెద్దగా ఉంటే సగం పార్క్ మొత్తం, అంటే సగం ముంబై మొత్తం బోర్వెల్ నేషనల్ పార్క్ లేదా సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటాం దాన్ని. అదే ఉంటుంది. అంటే అంత ఆల్మోస్ట్ ముంబై ఎంత పెద్దదో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అంత పెద్దది అనమాట. అందువల్ల దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ చెన్నైలో ఉండేది గుండి పార్క్, ఢిల్లీలో ఉండేది హన్స్కాస్ నేషనల్ పార్క్,
హైదరాబాద్లోని కేబీఆర్ఆర్ సుబ్రహ్మణ్య నేషనల్ పార్క్ ఆర్ మురుగవాణి నేషనల్ పార్క్ అంటారు. ఇంకోటి దిస్ ఇస్ 2 నేషనల్ పార్క్స్. సౌత్ వెస్ట్ ఆఫ్ కోల్కతాకి ఆల్మోస్ట్ ఒక 18 to 19 కిలోమీటర్స్ అసన్సోల్ సైడ్ వచ్చామనుకోండి, మనకు సుందర్బన్స్ నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. ఇవి అంటే నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ పార్క్స్, ఆఫ్ కోర్స్ కొన్ని టైర్ 2 సిటీస్, టైర్ 1 సిటీస్లో చాలా ఉన్నాయి. మెయిన్ మెట్రోపాలిటన్స్లో నేషనల్ పార్క్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో యాజ్ ఏ సైడ్ బెంగళూరు బనర్ఘట్ నేషనల్ పార్క్ వాళ్ళు ఎందుకు చేశారంటే పీపుల్ విత్ ఇంట్రెస్ట్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అడాప్టివ్. సో పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని పెంచాలి, వాళ్ళు బయాలజికల్ స్పీసెస్ బికాస్ మ్యాన్ ఈస్ స్ట్రక్ ఇన్ దిస్ టెక్నాలజికల్ థింగ్స్ అండ్ ఆల్. సో వాళ్ళు బయాలజీ మారాలి, దే హ్యావ్ టు గెట్ ఇంట్రెస్ట్ ఇన్ నేచర్తో వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగాలి. అంటే కన్జర్వేషన్ యొక్క టెక్నిక్స్ని పీపుల్కి అడగాలి అన్న కానీ, పీపుల్కి కన్జర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ పెంచాలి అన్న కానీ ది పర్ఫెక్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ అని చెప్పేసి చెప్పారు. Awareness and connect with the people involved in conservation for generating revenues. This is very very important. Money kosam kaadu, is not something ఇదేదో ఒక నాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం కాదు. దిస్ ఈజ్ నాట్ బట్ ఇది నాన్ ప్లాన్ రెవెన్యూ రిసిప్ట్ కింద ఉంది, బట్ అయినప్పటికీ దానికోసం కాదు. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఫర్ రెవెన్యూ. నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ ఆర్టికల్ కవరింగ్ ఎర్లీ అని కోవిడ్ గురించి. ఆఫ్ కోర్స్ కోవిడ్ గురించి ప్రతిరోజు న్యూస్ ఆల్మోస్ట్ 3/4 పేపర్ మొత్తం కోవిడ్ గురించి ఉంటుంది. బట్ సో మెనీ థింగ్స్ ఆఫ్ కోవిడ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కవర్డ్. కొన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాము. డేటా ఫర్ COVID-19 ఈజ్ స్టిల్ ఏ లాంగ్ వే ఫ్రమ్ కంప్లీట్ పిక్చర్. అండ్ ఇది దిస్ ఈజ్ అన్ ఆర్టికల్. మనకు ఎడిటోరియల్ వీ హ్యావ్ 2 కాలమ్స్ ఉంటాయి. 2 కాలమ్స్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్, నిన్న జరిగిన మెయిన్ కరెంట్ అఫైర్స్ అన్నింటిని కూడా ఈ రోజు ఇంక్లూడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఆర్టికల్, రికవరింగ్ ఎర్లీ అని చెప్పేసి. హౌ కెన్ రికవర్ ఎర్లీ ఫ్రమ్ దిస్ క్రైసిస్, ఎలా మనం తొందరగా బయటపడాలంటే మనం 2 మోడల్స్ ఇచ్చారు. ఒకటి తైవాన్ మోడల్ ఇచ్చారు, ఒకటి న్యూజిలాండ్ మోడల్, సౌత్ కొరియా మోడల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇంకో 2 మోడల్స్ యాడ్ చేశారు. మోడల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అంటే ఎర్లీ డిటెక్ట్. వాళ్ళు జనరల్గా ప్రపంచం మొత్తం ఫిబ్రవరిలో కన్జర్వేషన్ స్టార్ట్ అయితే ఆఖరికి WHO కూడా జనవరిలో చెప్పింది యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి పాండమిక్ అంటే. కానీ తైవాన్లో పీపుల్ మాత్రం జనవరి వీక్లోనే దే హ్యావ్ టేకెన్ కేర్ అనమాట. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముందుగానే వచ్చింది, దట్ ఎవ్రీవన్ నోస్. బట్ జనవరి 1st నుంచి కూడా వాళ్ళు ఒక సైడ్ కన్జర్వేషన్ స్టార్ట్ చేస్తున్న పీపుల్ యొక్క రెస్ట్రిక్ట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ ఆఫ్ మాస్క్, ప్రొడక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఆఫ్ డ్రగ్స్ని చేస్తూ వచ్చారు. కాబట్టి తైవాన్ హ్యాస్ సక్సీడెడ్. సేమ్ టైం న్యూజిలాండ్ ఎందుకు సక్సెస్ అయింది అంటే బికాస్ దే హ్యావ్ ఇంక్రీజ్ ఇన్ టెస్ట్, నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇంక్రీజ్ అవుతుంది. అప్పటికప్పుడు వాళ్ళని డిసింటిగ్రేట్ చేస్తూ పీపుల్ మాస్ కంట్రోల్ చేస్తూ దే హ్యావ్ సక్సీడెడ్ అని చెప్పేసి టేక్ ఎనీ ఆఫ్ ద మోడల్స్. బట్ తైవాన్ మోడల్ ఆల్రెడీ మన చేదార్ అట్లీస్ట్ వీ కెన్ గో ఫర్ న్యూజిలాండ్ మోడల్ అని చెప్పారు రికవరింగ్ ఎర్లీలో. అండ్ 25% రికవర్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో 25% రికవర్ అవుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ వాట్ ఇట్ వాస్ 2 వీక్స్ అంటే 2 వీక్స్ ఎగోలో ఆల్మోస్ట్ మనకు 11.3% ఉంది. అది ఇప్పుడు డబుల్ అయ్యారు. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రికవరింగ్, ఇప్పుడు నుంచి రికవర్ అవుతున్న వాళ్ళు పెరిగారు. అది చాలా మంచిది. బ్లర్లీ పేషెంట్స్లో ట్రాన్స్లేట్ కేస్ ఫ్యాటాలిటీ రేట్ ఈస్ 51.24% ఇన్ ఇండియా ఓల్డర్ దాన్ 60. అంటే 60 ఏళ్ళు దాటితే వాళ్ళు చనిపోవడం లేదా వాళ్ళు కోలుకునే అవకాశం ఆల్మోస్ట్ 50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. 51.2% ఛాన్సెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ ద కంట్రీస్ మూవింగ్ యాజ్ ఎ మాస్ టెస్టింగ్ స్ట్రాటజీ ఆర్ మెచ్యూర్డ్ లాక్డౌన్ అండ్ సక్సెస్ఫుల్ కంట్రోల్ ఓవర్ వైరల్ ట్రాన్స్మిషన్ ఈజ్ న్యూజిలాండ్ గురించి చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు. హౌ కెన్ వి ఫాలో న్యూజిలాండ్ మోడల్ ఫాలో అయితే ప్రతి ఒక్కరిని మాస్గా టెస్టింగ్ చేస్తే వీలవుతుందని అవ్వదా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు న్యూజిలాండ్ ఈస్ ఎ వెరీ కంట్రీ, ఎందుకంటే పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో దే కెన్ వాళ్ళ రెవెన్యూ ఆల్మోస్ట్ వెరీ వెరీ గ్రేట్, అంటే పర్ క్యాపిటల్ జీడిపి చాలా ఉంటుంది కాబట్టి అఫోర్డ్. బట్ ఇండియన్స్ విత్ దిస్ పాపులేషన్ 132 crores పాపులేషన్తో కెన్ వీ డూ దట్ ప్రాబ్లం? అట్లీస్ట్ గత 10 yearsగా మన జీడీ కాంట్రిబ్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ సెక్టర్ కనుక ఒక 5 to 6 ఉంటే ఎస్ ఈ పార్టీకి మన అందరి దగ్గర ఎక్విప్మెంట్ అంత రెడీగా ఉంది. కానీ గత 10 yearsగా కేవలం 0.3 నుంచి 7% మాత్రమే ఉంది జీడిపి షేర్లో. మరి ఈ పర్సంటేజ్ని పెట్టుకొని ఏమన్నా ఎలా గ్రో అవ్వడం, దట్ ఈస్ ఇంపాసిబుల్ అని ఆథర్ చెప్పారు. అండ్ దీస్ ఆర్ సమ్ పాయింట్స్. కొన్ని 100 కంపారిటివ్లీ లో డెత్ రేట్, ఇండియాలో లో డెత్ రేట్ ఆల్మోస్ట్ 3.2% ఉంది. 100 కన్ఫర్మ్డ్ కేసెస్లో ఫెర్టిలిటీ రేటు యూకేలో 15.7%, బెల్జియంలో వీటన్నిటిలో 57% ఉంది. బట్ ఇండియాలో 3.2, దట్స్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ పిరమిడ్లో మీకు 12 NCERTస్లో చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3లో మీ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గురించి, పాపులేషన్ ట్రెండ్ గురించి కొన్ని వీడియోస్ ఇచ్చాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దస్ NCERT జోగ్రఫీలో. అందులో చెప్పాను ఇండియా యొక్క పాపులేషన్ పిరమిడ్ ఎలా ఉంటుంది అంటే పుట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అంటే ఎర్లీ ఏజ్ అంటే 60 years ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో డెత్ రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి.
కానీ వెస్ట్రన్ కంట్రీస్ ఎలాగంటే పాపులేషన్ పిరమిడ్ ఇలా ఉంటుంది. అంటే కొత్తగా పుట్టే వాళ్ళేమో తక్కువ మంది ఉంటారు, 70 years ఉన్న వాళ్ళేమో చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల వాళ్ళ డెత్ రేట్ కూడా ఎక్కువగా అని జస్టిఫికేషన్ చెప్పుకున్నాడు. అంటే ఎందుకు ఈ 3.2% అంటే ఇండియా గొప్పగా చేసేస్తుంది, ప్రపంచం అందరూ ఇండియాని ఆదర్శంగా తీసుకోవాలని కాదు, కానీ బికాస్ ఆఫ్ ద పాపులేషన్ ట్రెండ్ ఒక్కో కంట్రీ పాపులేషన్ ఒకలా ఉంటుంది అనుకోసం. చూడండి, ఇప్పుడు ఎక్కువ డెత్స్ కొన్ని రీజన్స్ ఉన్నాయి ఇటలీలో, యూఎస్ఏలో ఉండడానికి, బట్ మెజారిటీస్ అన్ని ఇక్కడ యూకేలో ముసలోళ్ళే అంటే ఓవర్ పాపులేషన్, సీనియర్ సిటిజన్స్ గ్రేటర్ దాన్ 60 years ఎక్కువ చనిపోతున్నారు. బట్ ఆఫ్రికాలో ఎప్పటికీ అన్ని చావులు రాలేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ నేచురల్ సెన్స్ ఒకటి కావచ్చు, ట్రాపికల్ ఏరియాస్లో సన్లైట్ ఎక్కువ ఉంటుందని కావచ్చు, వాళ్ళు ఆటోమేటిక్ మలేరియాకి రెసిస్టెన్స్ ఉంటారు కాబట్టి, ఈవెన్ దిస్ అంటే ఈ కోవిడ్లో మలేరియా స్ట్రెయిన్ ఉంది కాబట్టి దానివల్ల అనుకోవచ్చు. అవన్నీ అనుకుంటూనే పాపులేషన్ ట్రెండ్ కూడా ఒక కారణం క్లియర్గా ఈ ఆర్టికల్లో ఇచ్చాడు. దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ. అండ్ ఇది సెకండ్ ఆర్టికల్, ఇందాక చెప్పింది ఫస్ట్ ఆర్టికల్, 2 articlesలో ఇది సెకండ్ ఒమ్నివోరస్ కాంట్రాక్షన్ అని. స్టీపెస్ట్ ఫాల్ ఇన్ ద కోర్స్, ఇది ఆఫ్టర్ లాక్డౌన్ జరిగిన తర్వాత మన అవుట్పుట్ డిస్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా చెప్పాలంటే డెమాలిషన్ అయిపోయింది అని చెప్పి. దాని ఇంపాక్ట్ నెక్స్ట్ క్వార్టర్లో వస్తుంది. ఇప్పుడు Q2 ఉంది, Q1లో మనకేం తెలియదు, అది Q2లో వస్తుంది. థింగ్ ఏంటంటే ఇక్కడ మన ఇండియా అనేది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కాదు, చైనా లాగా ప్రొడక్షన్ అయితే మనం వీఆర్ హ్యాపీ. కానీ ఇండియా కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లు బాగుతాయి, కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లు పెరగడం అఫ్ కోర్స్ అది కంప్లీట్లీ డిబేట్. డైరెక్ట్ ట్యాక్స్ పెరిగితే మంచిది, ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరిగితే మంచిది అని మనం మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ కరోనా క్రైసిస్. కానీ ఇండెక్స్ మొత్తం తగ్గిపోతుంది, దట్ ఈస్ ట్యాక్స్ తగ్గిపోతుంది వరీసం, బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంకా తగ్గిపోతూ ఉంది. దట్ ఈస్ వన్ థింగ్. అట్ ద సేమ్ టైం మనకు అంత ప్రొడక్షన్ ఉంది. వీ కాన్ సే దట్ ఇండియా కంప్లీట్ అసలు ప్రొడక్షనే లేదని చెప్పలేము. ఈ ప్రొడక్షన్లో మనం జనరల్గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం, ఐఐపి అంటాం. అంటే కోర్ ఇండస్ట్రీస్ 8 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే యొక్క స్టాటస్ని మనం ఐఐపి అంటాం. అది ఎంత ఉన్నాయి, ఎంత డెవలప్ అయ్యాయి ఇండస్ట్రీస్. ఈ ఆర్టికల్ కంప్లీట్లీ ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి ఎలా వాళ్ళు ఏంటి అని చెప్పి ఉంటుంది. స్టీపెస్ట్ ఫాల్ ఇన్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఆ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఫస్ట్ ఫాల్ అంటే ఒక్కసారిగా భయంకరంగా పడిపోయింది స్టాక్ మార్కెట్స్. బట్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ అండ్ ఒక ఇండస్ట్రీకి ఉండే రకరకాల ఎంఎస్ ఉంటాయి, అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ వీళ్ళకి సప్లై చేస్తారు అనమాట. ఆ ఎంఎస్ఎంఈస్ పడిపోయి, ఇప్పుడు వీళ్ళు పడిపోయి అనుకోండి, అట్లీస్ట్ నేషనల్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళకి గవర్నమెంట్ ప్రైవేట్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఎంఎస్ఎంఈస్కి ఇండివిజువల్ సపోర్ట్ ఉంటుంది, ఒక మనిషికి సపోర్ట్ చేసుకుంటారు. ఇవి పడిపోతే ఆబ్వియస్లీ ఎంఎస్ ఉప్పగొలిపోతాయి అనమాట. సో అది దాని గురించి కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇయర్. నెక్స్ట్ ఎకనామిక్ పెయిన్ లైస్ అహెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ కోవిడ్ పాండమిక్. ఆఫ్ కోర్స్ అదే చెప్తున్నారు. అండ్ దిస్ ఈస్ సమ్ డేటా విచ్ ఈస్ ప్రెజెంట్. ఆర్టికల్ లేని కొంచెం డేటా ఉంది. ఐ జస్ట్ వాంట్ గివ్ యూ 2019, 2020 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా ఇయర్ బుక్లో ఉంది ఇది. ఐ జస్ట్ టేకెన్ దిస్. ఒక ఇండస్ట్రీకి ఎంత పర్సంటేజ్ అయింది అండ్ దాని యొక్క వెయిట్ ఎంత. ఈ 2 articles మీద ఆల్రెడీ 3 to 4 times UPSC ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు ఈ కోర్ 8 ఇండస్ట్రీస్లో అన్ని ఇండస్ట్రీస్ ఒక ఎలక్ట్రిసిటీ తప్ప అన్ని నార్మల్గా పడిపోయాయి కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగేసి ఉంది 2020లో అని ఈ కరెంట్ అఫైర్స్ నేను యాడ్ చేశాను. ద ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్ ప్రొడక్షన్ వెయిట్ ఏమో 5.3% ఐఐపీల వెయిట్. ఇది ఆల్మోస్ట్ 8% గ్రో అయింది. యాజ్ ఎ సెడ్ ఇదంతా కూడా నెక్స్ట్ అంటే చూడండి ఇంక్రీజ్ అయింది, అవుట్పుట్ ఇంక్రీజ్. ఇదంతా ఈ 2 months ఇంక్రీజ్ కాదండి, లాస్ట్ క్వార్టర్ ఇంక్రీజ్. అంటే ఈ 3 నెలలు కాకుండా గత 3 నెలలుగా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ క్వార్టర్ తీసుకున్నాం అనుకోండి, Q2 ఇవన్నీ డిక్రీజ్ ఉంటాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సిమెంట్ చూడండి వెయిట్ 5.7% అండ్ గ్రో ఎట్ 8%. యూ కెన్ పాస్ ద వీడియో, టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్, రీడ్, మీ ఇష్టం వచ్చింది. బట్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్, పాస్ చేయండి, వీడియో స్క్రీన్ షాట్ చేయండి, ఏదైనా చేసుకుని, బట్ ఈ డేటాని నోట్ చేసుకోండి, మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూడండి మనకు ఇక్కడ 8.8 అనేది కాకుండా ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కోల్ ఆల్మోస్ట్ వెయిట్ 10.3% ఉంటుంది, 7% గ్రోత్ ఇంక్రీజ్ అయింది. ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే గ్రోత్ ఇంక్రీజ్ అవుతుందో ఆబ్వియస్లీ కోల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీ కూడా బ్యాడ్ ఎలక్ట్రిసిటీ. బ్యాడ్ అంటే చెడ్డ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ బ్యాడ్ అని కాదు, బట్ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా బర్నింగ్ ఆఫ్ కోల్, థర్మల్ నుంచి వస్తుంది. సో వన్స్ ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ కోల్ కూడా అవుతుంది. ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. బట్ మనకి ఎందుకు కోల్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్ అవ్వదన్నమాట. ఆల్మోస్ట్ 3% డిప్రిషియేషన్ ఉంటుంది రెండింటికి కంపేర్ చేస్తే. అంటే ఇది కోల్ % ఇంక్రీజ్ అయితే ఇది ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ గ్రోత్ 30% డిక్రీజ్తో ఉంటుంది. ఎందుకు అంటే జస్ట్ స్మాల్ లాజిక్.
మనకు కోల్ నుంచి ప్రొడక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 జోల్స్ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అది ప్రొడక్షన్ అనేది. ఈ 1000 జోల్స్ మీ సెల్ ఫోన్ ఛార్జ్ మీ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీ ఇంటికి, మీ ఇంటి నుంచి సెల్ ఫోన్ ఛార్జర్ నుంచి మీ సెల్ ఫోన్కి ఎక్కే వరకు ఆల్మోస్ట్ 30% ప్రొడక్షన్ లాసెస్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ ప్రొడక్షన్ అంటే ఏ కంట్రీకి 30% ఉంటుంది, ఒక ఇండియాకి మాత్రమే 30% ఉంది. అఫ్కోర్స్ దాన్ని గత 5 ఏళ్లలో 24%కి మార్చాము, అది కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చా ఉంటుంది. అన్ని కంట్రీస్కి 3% 4% ఉంటే ఇండియాలో మాత్రం 24% to 30% లాసెస్ ఆల్సో ఉంటుంది. ఈ లాసెస్ వల్ల కోల్ ప్రొడక్షన్లో ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. దట్ ఈస్ సంథింగ్ బ్యాడ్. ఇక్కడ చూడొచ్చు మీరు, కోల్ ఇలా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో మాత్రం 0.7% ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ వెయిట్ 8.89% ఇంక్రీజ్ బై 6.1, ప్రొడక్షన్ 17% and increase by 4.9. Natural gas almost 6.88% increase by 3. Fertilizers 2.6%. Production increase by 2.5. Refinery products 28%. Decline 0.8. బట్ ఇప్పుడు అంటే కోవిడ్ క్రైసిస్ ద్వారా క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి. బ్రెంట్ ఆయిల్ అయితే $10 వెళ్ళిపోయింది, మిగతా కొంత నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రొడక్షన్ కనుక ఆపేసామనుకోండి, క్రూడ్ ఆయిల్ వన్స్ ప్రొడక్షన్ ఆపేస్తే ద ప్రాబ్లమ్ ఈస్ లేయర్స్లో ఉండే వాటరు, నేచురల్ గ్యాస్ అవన్నీ అంటే లెన్స్, మోడెన్స్ అవన్నీ కూడా కలిసిపోయి మొత్తం క్రూడ్ ఆయిల్ వెల్ ఏదైతే ఉందో అది మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీ షుడ్ నాట్ ప్రొడక్షన్ కొంచెమైనా సరే లైట్గా తీస్తూ ఉండాలి. 10 గ్యాలన్లు తీసే చోట గ్యాలన్ అయినా తీస్తూనే ఉండాలి. వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ దాని ప్రొడక్షన్ ఆపకూడదు. ఆపితే వెళ్ళే నాశనం అయ్యి అంటే బి ఏ ఛాన్స్ ఆఫ్ కొలాప్స్ ఆల్సో ఫ్యూచర్లో మళ్ళీ చేస్తే. సో ప్రొడక్షన్ ఏమో ఎక్కువైపోయింది, డిమాండ్ ఏమో తగ్గిపోయింది. సో ఆబ్వియస్లీ డిఫ్ అయిపోతుంది. సో ఆపోజిట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ జనరల్గా మనకు. సో డిఫడం వల్ల ఇప్పుడు ఏమైందంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $120-130 ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ $10 ఫ్లట్స్ $0 నెగిటివ్లో కూడా వెళ్ళిపోయింది. అంటే మేమే మీకు ఎదురు డబ్బులు ఇస్తాము, మీరు ఈ క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. సో అఫ్కోర్స్ ఫ్రీగా కాదు, బట్ ఎదురు డబ్బులు ఇస్తాము, దీన్ని స్టోర్ చేసుకుని పెట్టిన స్టేజ్కి వెళ్ళిపోయింది క్రూడ్ ఆయిల్ అనేది. సో చూద్దాం, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ గుడ్. ద అవుట్పుట్ కాంట్రాక్టెడ్ బై ఆల్మోస్ట్ 0.5% ఇన్ ఎ మంత్. తగ్గుతూనే ఉంది. ఎందాక చూపించిన అవుట్పుట్ టైం పెరుగుతుందని ఇది కూడా తగ్గుతూనే ఉంది. 7.2% అండ్ 13.3 ట్రాక్షన్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ స్టీల్ ప్రొడక్షన్ విచ్ ఈస్ ఆల్సో నాట్ సో గుడ్. ఇది లాస్ట్ క్వార్టర్లోనే ఇంత ఉంది అంటే, లాస్ట్ ఇయర్లో 2020లోనే ఇంత ఉంది అంటే ఇంకా నెక్స్ట్ 2021లో ఏ రేంజ్లో నెగిటివ్గా ఉంటుందో ఆలోచించుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ % ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి 130% కాంట్రాక్షన్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. అండర్లయింగ్ స్ట్రెస్ ఇన్ ఎకానమీ మోస్ట్ క్రూషియల్లీ ఆఫ్ ద డిమాండ్ సైడ్. అఫ్ కోర్స్ డిమాండ్ సైడే కదా ఇవన్నీ కూడా, మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఎక్స్ట్రా ప్రొడక్షన్ సైడ్ ప్రాబ్లం అనుకో, చైనా లాగా. కానీ మనం చేసుకునే కంట్రీ కాబట్టి డిమాండ్ సైడే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు. దట్ ఈస్ సంథింగ్. అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ వర్స్ట్ హిట్. అఫ్ కోర్స్ రికవరీ అవ్వడానికి ఫుల్ పడుతుంది. అంటే ఎస్టర్డే హెచ్డిఎఫ్సి చైర్మన్ హెచ్డిఎఫ్సి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మీద తెలిసే ఉంటుంది హెచ్డిఎఫ్సి హోమ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా. సో వాట్ ద చైర్మన్ సెడ్ వాస్, ఇప్పుడు అందరూ మైన్ వర్కర్స్ అందరూ గత 2 monthsగా ఆల్మోస్ట్ 1.5 month వాళ్ళందరూ కూడా వర్క్స్ని ఆపేసి దే ఆర్ గోయింగ్ వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయిన హోమ్ టౌన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అండ్ బెంగళూరు ఉంది. బెంగళూరు నుంచి జార్ఖండ్, బీహార్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడానికి టైం పట్టింది వాళ్ళకి. ఇప్పటికి వాళ్ళకి పర్మిషన్స్ వచ్చాయి వెళ్ళిపోయిన దే వోంట్ కమ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ బికాస్ దే హ్యావ్ లైఫ్స్, దే హ్యావ్ నెబర్ దేర్ లైఫ్. ఆల్మోస్ట్ ఒక 5 months పడుతుంది టు రిటర్న్. అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత 100% రిటర్న్ అవుతారని గ్యారంటీ కూడా లేదు. సో దర్ ఈస్ నో గ్యారంటీ దట్ 100% అవుతారని గ్యారంటీ లేదు. కాబట్టి ద నెక్స్ట్ కమింగ్ 5 to 6 months స్లంప్ ఇన్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ స్టేట్ సెక్టర్ అండ్ ఆల్ హియర్, బట్ రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్ సైడ్లో, స్టీల్లో, సిమెంట్లో, అన్నిట్లలో కూడా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్లో స్లంప్ ఉంటుంది. డిమాండ్ బేస్డ్ ఎకానమీ అండి. మరి డిమాండే లేనప్పుడు ఇంకేం ఉంటుంది, ఏం గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ చెప్పాడు. దిస్ ఇస్ నాట్ మై మైండ్. 8 major industries that have a 43 point in the broader index. ఇందాక చెప్పిన ఆ 8 core industries almost 40.3% weightage ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆర్టికల్. అండ్ ఇంకో ఆర్టికల్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ నేటరల్ అనమాట. ఇది ఫుడ్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఉండాలి ఇండియాలో. సో దిస్ వాస్ రిటన్ బై MS స్వామినాథన్. ఐ థింక్ నో హూ ఈస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇండియా. అండ్ ఫుడ్, న్యూట్రిషన్, లైవ్లీహుడ్లో తంటే యూ డోంట్ నీడ్ ద హోల్ ఆర్టికల్, బట్ దీని యొక్క జిస్ట్ ఇక్కడ ఇచ్చాను. ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. థ్యాంక్ గాడ్ ఈ టైంకి మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈని మనం అంతో ఇంత డెత్ అంటే ఫుడ్ లేకుండా చనిపోయే వాళ్ళు ప్రస్తుతం ఇంకా లేరు అంటే కేవలం థ్యాంక్స్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇప్పటికీ PDS అంటే మన స్కెలిటన్లో మన బాడీలో ఆర్టరీస్, వీన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టరీస్ అండ్ వీన్స్ అయితే బ్లడ్ అనేది పబ్లిక్ సిస్టమ్ అని ఆర్టికల్లో ఉంది. యూ కెన్ సీ దట్. And fortunately, thanks to the Green Revolution, of course, he is a great man of Green Revolution.
అండ్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల కూడా మనకు వీ హ్యావ్ బల్క్ ఆఫ్ ప్రొడక్ట్ ఆల్మోస్ట్ మనం ప్రొడ్యూస్ చేసిన దానిలో 30-40% పీపుల్లోకి వెళ్ళకుండా గోడౌన్స్లోకి వెళ్ళిపోయి ఏదైనా పాండమిక్ వచ్చిన టైంలోనో లేకపోతే ఏదైనా క్రైసిస్ వచ్చిన టైంలోనో దాన్ని స్టోర్ చేస్తాం. ఆ 30-40% ఇప్పుడు మనకు యూజ్ అవుతూ ఉంది, ఫైన్ గుడ్ ఉంది. మరి నెక్స్ట్ సీజన్కి కావాలి అంటే రబీ క్రాప్ చేతికి రావాలి, కానీ ఇప్పుడు రబీ క్రాప్ చేతికి రావట్లేదు. ఒకటి మైగ్రెంట్ లేబర్స్ లేరు, ఒకటి లాక్డౌన్లో ఉంది, 3 అన్సీజనల్ రెయిన్ఫాల్ ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల నెక్స్ట్ రబీ క్రాప్ అవుతుంది. ఓకే, రబీ క్రాప్ నాశనం అయిపోయింది, గుడ్, ఆఫ్ కోర్స్ నాట్ గుడ్. కానీ నెక్స్ట్ ఖరీఫ్ క్రాప్ రాబోతుంది June 5th మళ్ళీ మనం సో చేయాలి. సో ఈ ఖరీఫ్ క్రాప్ చేతికి రావాలి అంటే, ఖరీఫ్ క్రాప్ని మనం సో చేయాలి అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ అగైన్ సేమ్ ప్రాబ్లం. మైగ్రెంట్ లేబర్ లేదు, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ స్టాప్ అయిపోయినాయి, క్రూడ్ ఆయిల్ ప్యూరిఫికేషన్ లేదు. సో క్రూడ్ ఆయిల్ ప్యూరిఫై ఫెర్టిలైజర్స్ రావు, ఫెర్టిలైజర్స్ లేకపోతే ప్రొడక్షన్ అంటే జరగదు, లేబర్స్ లేరు, అండ్ డిలే ఆఫ్ మాన్సూన్స్ వచ్చి అవి కూడా ఉంది. అఫ్ కోర్స్ మాన్సూన్స్ బాగానే ఉంటాయి, దిస్ ఈజ్ నాట్ ఎల్లినో ఇయర్ కాదు, కానీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇంకా పోలేదండి ఇండియా నుంచి, మరి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇంకా మనకు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ క్రైసిస్ ఒక్కటే కాదు, అగ్రికల్చరల్ క్రైసిస్, ఫుడ్ క్రైసిస్ కూడా మనకు అబ్నార్మల్గా ఇండియాలో రాబోతుంది. ఆర్టికల్ క్లియర్గా వార్న్ చేశారు ఎంఎస్ స్వామినాథన్, ఇండియాకి చెప్పారు, ఇండియన్కి వార్న్ చేస్తుంటారు ఆయన. ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ నుంచి వల్ల కొంచెమైనా సరే ఈ 30-40% స్టారమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మనం బతుకుతున్నాము. సో మనకు చూడండి, మనకు 2 క్రాప్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి క్రాప్, ఇప్పుడు రావాల్సిన రబీ క్రాప్ చేతికి రావట్లేదు. 2 ఖరీఫ్ క్రాప్ చేయడానికి మన దగ్గర గూడ్స్ లేదు. సో ఇది ఒక అగ్రికల్చరల్ క్రైసిస్ టైంలో మనం ఉన్నాము. హెల్త్ క్రైసిస్, ఎకనామిక్ అని పక్కన పెట్టండి, అగ్రికల్చర్గా కూడా ఇది ఒక క్రైసిస్ పీరియడ్ అని చెప్పి తను. సేమ్ టైం life cycle approach advanced in NFSA and particularly the first 1000 days of child's life అంటే NFSA ఇందాక చెప్పినట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రకారము ఆఫ్ కోర్స్ 1000 రూపీస్ మనం ఇస్తూనే, గవర్నమెంట్ ఈస్ గివింగ్ 1000 రూపీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో గివింగ్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పటికీ కూడా ఫుడ్, న్యూట్రిషన్ ఫెసిలిటీస్, మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్, ప్రోటీన్స్ కావచ్చు, లెథోన్యూట్రియన్స్ కావచ్చు, ఇది మదర్స్కి, చైల్డ్కి అందాలి. ఆల్మోస్ట్ ఫస్ట్ 1000 days చిల్డ్రన్ ఫస్ట్ 1000 days ఆల్మోస్ట్ 3 to 3.5 years ఏదైతే ఉందో క్రూషియల్ పీరియడ్. ఫస్ట్ 3 years అనేది క్రూషియల్ పీరియడ్ ఫర్ డెవలప్మెంట్. ఈ టైంలో వాళ్ళకి న్యూట్రియన్స్ అందకపోతే పీపుల్ చూడండి, కేవలం ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ గ్రోన్ అప్ మనం ఒక 2 months ఫుడ్ లేదనుకోండి, ఆల్మోస్ట్ ఒక 2 kgs తగ్గుతాం, మళ్ళీ రికవర్ అవుతాం. కానీ చిల్డ్రన్కి న్యూట్రియన్స్ కనుక ఈ ఫస్ట్ 3 yearsలో లేకపోతే, ఫస్ట్ 3 yearsలో డిక్లైన్ అయిపోతే లైఫ్ లాంగ్ సఫర్ అండి, లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. దెర్ కెన్ బి డిసీజెస్ కావచ్చు, మైక్రోన్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 3 yearsలో అంటే మనం తిన్నా లేకపోయినా సరే పిల్లలకి మాత్రం 3 yearsలో ఉండే వాళ్ళకి మాత్రం న్యూట్రియన్స్ అందించాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ పారాగ్రాఫ్ ఇన్సిస్ట్ చేశారు. జాబ్ సెక్యూరిటీ థ్రెటన్ అయింది, అఫ్ కోర్స్ తెలిసేది. అండ్ సో ఈజ్ ద ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా దిస్ ఇస్ జస్ట్ రిపిటేషన్, డోంట్ వరీ. అండ్ ఇంకో సెకండ్ హాఫ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అంటే సెకండ్ రోల్ ఏం చెప్పారంటే 3 pathways చెప్పింది. ఫస్ట్ పాత్వే, సెకండ్ పాత్వే అంటే లైవ్లీహుడ్ సెక్యూరిటీ, అంటే ఫుడ్ సెక్యూరిటీ ఒక్కటే కాదు, లైవ్లీహుడ్ సెక్యూరిటీగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నరేగాకి పీపుల్ హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్, కానీ ఇప్పుడు నరేగాకి వచ్చేవాళ్ళు లేరు, గవర్నమెంట్ పని ఇచ్చే అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు తనేం సజెస్ట్ చేశారంటే, మీరు వర్క్ చేయించుకోకపోయినా సరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి, 100 days కాకుండా 80 days అయినా సరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి, సో దట్ వాళ్ళు డిప్రెస్ కాకుండా. దట్ ఈస్ సంథింగ్ ఇక్కడ చెప్పింది. అండ్ పొటెన్షియల్, అన్ట్యాప్డ్ పొటెన్షియల్ అంటాం వీళ్ళని, రూరల్ సోల్జర్స్ అనొచ్చు, రూరల్ పొటెన్షియల్, వీళ్ళందరినీ కూడా అర్బన్ ఏరియాస్ తీసుకురండి, అర్బన్ ఏరియా పనులు లేపియండి వాళ్ళ చేత, లేకపోతే అగ్రికల్చరల్ సెక్టార్స్కి. ఎందుకంటే మైగ్రెంట్స్ అందరూ ఎవరి స్టేట్స్కి వెళ్ళిపోయారు, ఓకే, విచ్ ఈస్ నాట్ గుడ్, బట్ జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా సరే ఏ స్టేట్లో మన నరేగా వర్కర్స్ని అదే డిస్టిక్లో, అదే విలేజ్లో ఉండే అగ్రికల్చర్ లేబర్స్గా మార్చండి. అలా మారిస్తే యూ కెన్ డెఫినెట్లీ అచీవ్ గ్రేట్. అంటే ఈ మైగ్రెంట్ లేబర్స్ లేకపోయినా సరే అవుట్పుట్ తీసుకురావచ్చు అని పారాగ్రాఫ్లో ఇన్సిస్ట్ చేశారు. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్లో లోకల్ పంచాయత్స్ అంటే ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కానీ, లేదా ఇంకేదైనా డిస్ట్రిబ్యూట్ చేయని పంచాయత్ని వాడుకోండి, పంచాయత్ సిస్టమ్ని లాడిస్తో కోఆపరేట్ చేపియండి, దెన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ క్రైసిస్ అని చెప్పి అన్నారు. అంతో ఫుడ్ సెక్యూరిటీ గురించి, యూటిలైజేషన్ గురించి. అండ్ ఫుడ్ ద వెస్ట్ మనకు ఏంటంటే పల్సెస్లో చాలా వరకు మనకు ఆఫ్రికా నుంచి, మనకు నైజ్ నుంచి, కెన్యా నుంచి పల్సెస్ వస్తూ ఉంటాయి. అంటే మనకు కంట్రీస్ అంటాం, కెన్యాకి పైన ఉంటాయి అనమాట సాహెల్ కంట్రీస్, చాంద్, మాలి, ఇవి కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీస్ పల్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అవి ఎరిడ్ ల్యాండ్స్ అంటారు. ఎరిడ్ ల్యాండ్స్లో జనరల్గా పల్సెస్ ఎక్కువ గ్రో చేస్తారు. ఎరిడ్ ల్యాండ్స్ అంటే డెజర్ట్కి తక్కువ, అంటే సెమీ ఎరిడ్ అని వచ్చి సహారా డెజర్ట్ గురించి మాట్లాడట్లేదు. ఈ సాహెల్ కంట్రీస్కి మధ్యలో ఉండే సౌత్ సూడాన్, పర్టికులర్ సౌత్ సూడాన్, ఈ కంట్రీస్లో, సాహెల్ కంట్రీస్లో పల్సెస్ ఎక్కువ గ్రో చేస్తుంటారు. పల్సెస్ని ఈ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే అఫ్కోర్స్ మన కిచెన్లో ఉండే పల్సెస్ కూడా ఆల్మోస్ట్ 30% అన్ని కూడా మనకు ఆఫ్రికా నుంచి వచ్చినాయి. అఫ్కోర్స్ మనం స్టోర్స్లో కొన్నప్పటికీ.
సో ఈ పల్సెస్ అన్ని మనం వెస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. సేమ్ టైం మన ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ బాగలేదు. సో నెక్స్ట్ వచ్చే కాలము మంచి కాలం కాదు ఇది. అగ్రికల్చర్ క్రైసిస్ని రకరకాల తను ఇన్సిస్ట్ చేశాడు 5-6 టైప్స్లో. సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఒక స్మాల్ చిన్న ఆర్టికల్ ఉంది, BCG వ్యాక్సిన్, బాసిలీ కాల్మెట్టి అండ్ వ్యాక్సిన్, BCG వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కొన్ని కంట్రీస్లో లైక్ ద కంట్రీస్, కొన్ని కంట్రీస్లో, న్యూజిలాండ్ కంట్రీస్లో, ఆస్ట్రేలియన్ కంట్రీస్లో దీన్ని గా వాడుతున్నారు. ఇలా వాడుతున్న కంట్రీస్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. BCG వ్యాక్సిన్ వాడుతున్న కంట్రీస్లో కూడా, అంటే అందరికీ, వాలంటీర్స్కి, అంటే పర్టికులర్లీ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్కి BCG వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క డిసీజ్ రేట్ పోయింది. కానీ ఈ వ్యాక్సిన్ ప్రస్తుతానికి వాడకూడదు, అందరూ వాడకూడదు. రీసెర్చ్ మాత్రం దీన్ని స్టడీ చేస్తే మీకు చెప్తాము, అంతే తప్ప దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. BCG వ్యాక్సిన్ TB, ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియాకి వాడతారు. బ్యాక్టీరియా వాడాల్సిన మందు వైరస్కి వాడినా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనుకోవట్లేదు. కానీ మీ 1-2 కంట్రీస్లో మీరు వాడుతున్నంత మాత్రాన ప్రపంచం మొత్తం వాడాలని కాదు, ఏ కంట్రీ దీన్ని అనుసరించొద్దు అని చెప్పింది అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే కాశ్మీర్ సాఫ్రాన్ గెట్ GI ట్యాగ్. సో ఇక్కడ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ GI ట్యాగ్ అంటే ఇండియాలోని GI ట్యాగ్స్ అవన్నీ మీకు ఆల్రెడీ అయిపోయాయి కరెంట్ అఫైర్స్లో. బట్ కాశ్మీర్ సాఫ్రాన్కి GI ట్యాగ్ ఇచ్చారు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, కారవా అంటే హైలాండ్ అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇండియన్ జియోగ్రఫీలో క్లాస్ 11 ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీలో చాప్టర్ 2 and 3లో మీకు ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ప్రింట్ చేశాను. ఆ ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్లో కారవాస్ అంటే ఏంటో చెప్పాను. అంటే ఎప్పుడైతే మనకు వ్యాలీస్లో మొత్తం కూడా అల్యూవేల్ అంతా కూడా సెగ్రిగేట్ అయిపోయి నీళ్ళని ఎవాపరేట్ అయిపోయిన తర్వాత లేక్స్లో మిగిలిపోయిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఆ మిగిలిపోయిన అల్యూవియల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది మనం కారవాస్ అంటాం. ఆ కారవాస్లో అగ్రికల్చర్ గుర్చుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇది. మనకి యాపిల్ ప్రొడక్షన్ కానీ కాశ్మీర్ లోయలో, కాశ్మీర్ వ్యాలీలో, అంటే పీర్ పంజల్ మౌంటైన్స్కి నార్త్లో, కాశ్మీర్లో ఉలార్ లేక్ దగ్గర కానీ, కాశ్మీర్ వ్యాలీ దగ్గర అండ్ మిగతా చుట్టుపక్కల ఏరియాస్లో అన్నింటిలో కూడా కారవేస్ అనేవి ఉంటాయి, హైలాండ్స్ ఉంటాయి. ఈ హైలాండ్ దగ్గరే మొత్తం కూడా ఉంటుంది. ఆ సాయిల్లోనే సాఫ్రాన్ కల్టివేషన్ పండిస్తారు. అటువంటి సాయిల్లో ఇచ్చే సాఫ్రాన్ చాలా మంచిది అండ్ చాలా హై గ్రేడ్. మనకు నేచురల్ కలర్స్లో వాడతారు. యూ కెన్ సీ హియర్, ఎక్కడెక్కడ డీప్ రెడ్ కలర్స్లో వాడతారు. అండ్ హై అరోమా రావడానికి, బిట్టర్ ఫ్లేవర్ ఉంటుంది, కెమికల్ ఫ్రీ చేస్తారు. అండ్ ఇక్కడ పండించే వాళ్ళందరూ కూడా హై క్వాలిటీ ఆఫ్ రింగ్ స్ట్రెంత్ ఇస్తుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇండియన్ సాఫ్రాన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ పర్టికులర్ కాశ్మీర్ సాఫ్రాన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కంట్రీస్లో ఇరాన్లో పండిస్తారు, ఇరాక్లో పండిస్తారు, అన్ని సాఫ్రాన్, ఇండియన్ సాఫ్రాన్ ఈజ్ వెరీ గుడ్ బికాస్ ఇట్ ఈస్ కల్టివేటెడ్. ఈ మనకు pH వాల్యూ 3 to 4 ఉండే ల్యాండ్స్లో ఇది కల్టివేట్ చేస్తామంట. అందువల్ల దీనికి అరోమా, టెక్స్చరు, ఆ స్మెల్, ఆ టేస్ట్ వస్తుంది అని అంటున్నారు అనమాట. ఇలా అంటే ఈ ఆర్టికల్లో ఈ సాయిల్స్ గురించి లేదు, బట్ సాయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. pH వాల్యూ 3 to 4 ఉన్న సాయిల్స్లో మనకు రెసిస్టివిటీ ఉంటుంది ఎక్కువ కూడా. దాని గురించి ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ డిస్కస్ అబౌట్ NBFC. ఈ కోవిడ్ తర్వాత అందరూ బ్యాంకులకి రావడం, అఫ్ కోర్స్ బ్యాంకుల గురించి అంత జరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, సెక్టర్ బ్యాంక్స్ అనుకోండి, దాని బ్యాంక్స్ ఆల్మోస్ట్ 1/3 అనమాట నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్. PSCs అనుకోండి కంప్లీట్లీ వర్క్స్ ఉన్నాయి. కానీ జనరల్గా బ్యాంక్ సిస్టమ్ ఉన్నప్పుడే అంతో ఇంత ఎఫ్సిజోలికి వెళ్తుంటారు. అలాంటప్పుడు ఇటువంటి క్రైసిస్ టైంలో NBFCకి ఎవరు వెళ్ళట్లేదు. ఆ NBFCs నుంచి డిపాజిట్స్ కానీ ఫంక్షనింగ్ ఆఫ్ NBFCs అబ్నార్మల్గా ఉన్నాయి. బికాస్ వీళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు లాసెస్లో ఉన్నారు. అలాంటి దెర్ ఈజ్ ఎ కన్సర్న్ థ్రెట్, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ NBFCs ప్రస్తుతం ఉంది. ఈ ఆర్టికల్ మీద అట్లీస్ట్ 5 to 10 minutes పడుతుంది. సో ఐ డిస్కస్ దిస్ ఆర్టికల్ ఆఫ్ NBFC ఇన్ టుమారోస్ క్లాస్. సేమ్ టైం హిందూ పేపర్, రేపటి హిందూ పేపర్ కూడా డిస్కస్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఎ స్మాల్ MCQ. I just want to ask, which ministry collects and publishes data related to the area of industrial production? ఇది ఇంకో విధంగా దీన్ని చేంజ్ చేసి ఆల్రెడీ UPSCలో అడిగాడు, దాన్ని నేను ఇంకోసారి మాడిఫై చేశాను. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటాని మనకు ఏ మినిస్ట్రీ పబ్లిష్ చేస్తుంది దాన్ని? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్మెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కోర్ ఇండస్ట్రీ. సో ఈ 4 ఇండస్ట్రీస్లో విచ్ ఈజ్ ద రైట్ ఆప్షన్? సో ద ఆప్షన్ ఇస్ A, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. అసలు D అనే మినిస్ట్రీ లేదు, ఐ జస్ట్ ఫ్రేమ్డ్ ఇట్. మినిస్ట్రీ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. ఈ కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవుట్ యొక్క ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్కి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు కామర్స్ అండ్ ఇండస్ట్రీ చూస్తుంది. ఆ 8 ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎక్స్టర్నల్ ఏ మినిస్ట్రీ నుంచి ఎంత డబ్బులు రావాలి, ఎక్స్పోర్ట్ నుంచి ఎంత డబ్బులు రావాలి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చూసుకుంటుంది. అంటే ఒక ఇండస్ట్రీకి ఒరిజినల్ ప్రాబ్లమ్ని కామర్స్ అండ్ ఇండస్ట్రీ,
మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజ్ ఫైనాన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి చూసారా, పబ్లిష్ చేసే స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటుంది. ప్లీజ్ ఈ 3 మినిస్ట్రీస్ ఐఏపీకి ఇంపార్టెంట్, బట్ అడిగిన క్వశ్చన్ని బట్టి ఉంటుంది. పబ్లిష్ చేసేది వేరు, మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజెస్ డీల్ చేసే మినిస్ట్రీ వేరు, ఇంటర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డీల్ చేసే మినిస్ట్రీస్ వేరు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ MCQs అండ్ స్టేట్ యూన్ టు AKS క్లాస్లో విల్ డిస్కస్ అబౌట్ రేపటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ DVD సైనింగ్ ఆఫ్. This video is brought to you by AKS IAS.